పగ, ఇంట్లో తల్లిదండ్రులకి, తల్లి కొడుకుకి పడలేని విషయాలు. ఇలా ఉన్నప్పుడు జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు. ఇప్పుడు నువ్వు ఒక మంచి పని కార్యక్రమం చేద్దాం అనుకున్నా, లేదంటే నువ్వు బాగుపడుతున్నా, నీకు ఒక ఉద్యోగం వస్తున్నా, లేదంటే నువ్వు ఒక బిల్డింగ్ కడదాం అనుకున్నా, ఏమన్నా చేద్దాం అనుకున్నారనుకోండి, జనులు నిన్ను చూసి ఏమనుకుంటారంటే, ఓ ఏంటి జోషి అంట కొత్త బండి కొంటున్నాడంట, ఈసన్న రెండో స్టేర్ వేసేస్తున్నాడంట, సతీష్ గారు ఇంకో బిజినెస్ పెట్టేస్తున్నారంట. ఎలా అనిపిస్తుంది అంటే పక్క వాళ్ళందరికీ, సరేలే మనోడు మంచిగా ఉద్యోగం తెచ్చుకున్నాడు కదా, సరే అన్నట్టుండదు. వీళ్ళు ఏంటంటే ఆడికి ఉద్యోగం వచ్చేసింది, నాకు ఇంకా రాలేదు, ఆడికి ఎలా వచ్చేసింది, నాకన్నా బాగా చదవడాడు, నేనే బాగా చదువుతాను. ఈ యొక్క స్వార్థం అన్నది మనందరిలో కూడా ఉంటుంది. అలాగే జనులందరూ కూడా మనల్ని ఏం చేస్తున్నారంట, వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు. మనం దైవిక సంబంధమైన వెలుగులోకి వస్తున్నాం అనుకోండి, మన యొక్క తోటి సహోదరులు, మన సంబంధించిన వారు ఏం చేస్తారంటే, వీడు చర్చికి వెళ్తున్నాడు, వీడిని ఎలాగైనా వెళ్ళకుండా చెయ్యాలి, వీడు మన యొక్క సిద్ధాంతాల నుంచి మారిపోతున్నాడు అని చెప్పి జనులందరూ కూడా నువ్వు బాగుపడుతుంటే, నువ్వు అభివృద్ధిలోనికి వస్తుంటే ఎవరో కూడా నిన్ను సపోర్ట్ చేయరు, నిన్ను ముందుకి నడిపించరు అన్నమాట. దేవుడు అలా ఉండడు. దేవుడు ఎలా ఉంటాడు